హైదరాబాద్లో 3 రోజుల నుంచి కంటిన్యూస్‌గా వర్షం పడుతుంది. అస్సలు గ్యాప్ లేకుండా. మరి ఆ క్లైమేట్‌లో వేడి వేడిగా ఏదన్నా చేసుకొని తినాలనిపించి పన్నీర్ టిక్కానైతే చేసుకున్నాము ఎయిర్ ఫ్రైయర్‌లో. సూపర్‌గా వచ్చింది టేస్ట్. మరి ఆ రెసిపీని మీతో కూడా షేర్ చేస్తాను, చూసేయండి. ముందుగా ఒక బౌల్‌లో అసలు వాటర్ లేని కర్డ్ వేసుకొని అందులోనే మిర్చి పౌడర్, జీలకర్ర పొడి, గరం మసాలా, పెప్పర్ పౌడర్, పసుపు, కొంచెం సాల్ట్, శనగపిండి ఒక 2 స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, వేడివేడిగా ఉండే ఆయిల్ కానీ లేదా బటర్ కానీ వేసుకొని కొంచెం కలిపి దాంట్లోనే క్యాప్సికము, ఆనియన్స్, పన్నీర్ ముక్కలు అవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏదన్నా స్టిక్ తీసుకొని పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్స్ ముక్కలు టిక్కా లాగా అరేంజ్ చేసుకోండి. నా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉందని చెప్పి నేను ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టుకున్నాను. కరెక్ట్గా 200 డిగ్రీస్ సెల్సియస్లో 15 మినిట్స్ పెట్టుకుంటే పన్నీర్ టిక్కా అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇన్ కేస్ మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేదంటే గ్యాస్ స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. ప్యాన్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.